న్యాయాధిపతి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 147:19. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. తనను మనుషులు గ్రహించుకునేటట్లు చేయడం దేవునికి సులభమైనటువంటి కార్యము కాదు. దేవుడు మనుషులతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు మాటల ద్వారా తనను తాను పూర్తిగా వివరించలేకపోవడాన్ని బట్టి ఆయనే క్రిందకు దిగి రావలసి వచ్చింది. మొదట పాపి అయినటువంటి మనుషులతో మాట్లాడడం దేవునికి కష్టమైంది. దేవునిని అర్థం చేసుకోలేనంతగా మనుష్యుని స్వభావము పాపపూరితమైపోయింది. దేవుడు ఒక విషయాన్ని చెప్తే మనుష్యుడు ఇంకొక రీతిగా దానిని అర్థం చేసుకుంటాడు. మోషే గారికి కూడా తనను కనపరుచుకోవడానికి దేవునికి అంత సులభం కాలేదు. అయినా కూడా దేవుడు తన మార్గాలను మోషే గారికి తెలియపరిచారు. యాకోబు గారికి కూడా తన వాక్యాన్ని తెలియజేశారు. దేవుని జ్ఞానము అనంతమైనది. మనకు అవసరమైనది ఆత్మ సంబంధమైన గ్రహింపు, కానీ జ్ఞాన సంబంధమైనటువంటి గ్రహింపు కాదు. మానవ రీతిగా దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా గ్రహించలేవు. దేవుని వాక్యాన్ని తీసుకునే విధంగా దేవుడు మాత్రమే మానవ స్వభావాన్ని మార్చాలి. దేవుడు మనతో మాట్లాడడం అనేది గొప్ప ప్రత్యక్షత. దేవుని మాట విని ఆయన మార్గాలను గ్రహించే సామర్థ్యము మనుషులకు లేదు. అయితే దేవుని మాట జీవమై ఉంది. ఆయన మాట ఆత్మై ఉన్నది కూడా. ఆయనలో సృజనాత్మకమైనటువంటి శక్తి ఉంది. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకొనుడి అనే మాట మలాకీ 4:4లో వ్రాయబడి ఉంది. ప్రార్థనలో దేవుని మాట వినాలని కొండ ఎక్కుతున్నటువంటి మోషే గారిని గూర్చి ఆలోచించండి. దేవుని వాక్యము వేగంగా పరిగెత్తుతుంది. అది శక్తివంతమైనటువంటి వాక్యము, నూతనమైన జీవన స్థితిలోకి లేవనెత్తగలిగేటువంటి వాక్యము. అది నీలో గొప్ప శక్తిని విడుదల చేయగలిగేటువంటి వాక్యము. దేవుని వాక్యము నిన్ను మార్చగలదు. ఏ గృహమైనా సరే దేవుని వాక్యము చేత నడిపించబడుతుందో ఆ గృహము మాత్రమే ధన్యమైనది. దేవునితో అలాంటి సన్నిహిత సహవాసం కలిగి ఉంటే నీవు ధన్యుడవు. దేవునితో సహవాసము కలిగించే విధంగా నిన్ను మన మందిరము నడిపించకపోతే అది నిజంగా విఫలమైనట్లే. ఈ దేవుని వాక్యముతో నిన్ను నింపుచూ ఉన్నప్పుడు ఆత్మీయ కిరణాలు నీలోకి ప్రసరించడం ప్రారంభమవుతుంది. దేవునితో సన్నిహితంగా మనం జీవించినట్లయితే దేవుని వాక్యము నీకు ఒక శక్తిగా మారిపోతుంది. శరీరము అణచివేయబడుతుంది. నీవు విధేయత చూపించే కొలది దేవుని నడిపింపు నీకు సులభంగా వచ్చేస్తుంది. దేవుని వాక్యానికి పూర్తిగా లోబడితే నీ భావనలే నీకు నడిపింపుగా మారిపోతాయి. ప్రతి దినము కూడా దేవుని వాక్యము నీకు బయలుపరచబడుతుంది కదా. అర్థం చేసుకో. దేవుని వాక్యానుసారము జీవించే కృప, ధన్యత మనందరికీ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.